Good morning, students. Good morning. Good morning, sir. Good morning, sir. Good morning, school. Good morning, sir. మన లాస్ట్ క్లాస్ లో మనం ప్రాబబిలిటీ మీద సమ్స్ అన్ని కూడా కంప్లీట్ చేసేసాం. సో మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ మిగిలింది ఎక్స్పెక్టెడ్ వాల్యూ. సో బేసిక్ ఫార్ములాస్ కొన్ని ఉంటాయి కానీ సో అది తెలుసుకుందాం, అది ఎక్స్పెక్టెడ్ వాల్యూ కాన్సెప్ట్. సో అది కంప్లీట్ అయితే దాని మీద ఉన్నటువంటి సమ్స్ అన్ని కూడా సాల్వ్ చేద్దాం. సో ఇవాళ మొత్తం ప్రాబబిలిటీ కంప్లీట్ చేసేద్దాం చాప్టర్ మొత్తం. So before going into expected value, మనం నేర్చుకోవాల్సిన కాన్సెప్ట్ అండి ఫస్ట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. ఈ డిస్ట్రిబ్యూషన్స్ గురించి మనకి సపరేట్ చాప్టర్ ఉందన్నా ఇన్ డీటెయిల్ గా మనం తర్వాత డిస్కస్ చేస్తాం. ఏ డిస్ట్రిబ్యూషన్ కి ఎలా ఏం క్యాలిక్యులేట్ చేయాలి ఇవన్నీ కూడా మనం తర్వాత డిస్కస్ చేస్తాం. అయితే ఇక్కడ బేసిక్ గా అసలు అంటే ఏంటో తెలుసుకోవాలి, ఎందుకంటే ఎక్స్పెక్టెడ్ వాల్యూకి దీనికి కొంత రిలేషన్ ఉంటుంది, రైట్? ఏదైనా ఒక డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డేటా, ఫర్ ఎగ్జాంపుల్ సత్యశ్రీలక్ష్మి చెప్పు, ఒక డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డేటా గుర్తుందా? డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ డేటా అంటే దాన్ని ఎలా ప్రజెంట్ చేస్తాం? ర్యాండమ్ వేరియబుల్, డిస్క్రీట్ వేరియబుల్ డేటా అంటే ఎలా ఉంటుంది, కంటిన్యూస్ వేరియబుల్ డేటా అంటే ఎలా ఉంటుంది? Yes, sir. డిస్క్రీట్ వేరియబుల్ డేటా అంటే ఎలా ఉంటుంది? డేటాలో ఏమేమి ఉంటాయి? Variable and frequency. వేరియబుల్ అండ్ ఫ్రీక్వెన్సీ. అదే కంటిన్యూస్ వేరియబుల్ డేటా అంటే Class interval and frequency. కదా. సో అలాగే ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అంటే వేరియబుల్ ఈజ్ ఏ డిస్ట్రిబ్యూషన్ or statement expressing different values of a random variable along with corresponding probabilities. అబ్జర్వ్ చేయాల్సి వచ్చాను. సో డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ ఎ వేరియబుల్. సో ఇక్కడ ఆల్రెడీ లాస్ట్ క్లాస్ మనం నేర్చుకున్నాం, వేరియబుల్ అలాంగ్ విత్ ఇట్స్ వాల్యూస్ ఆఫ్ ఎ వేరియబుల్ అలాంగ్ విత్ ఇట్స్ ప్రాబబిలిటీ అని సార్. సో వేరియబుల్ విత్ ఫ్రీక్వెన్సీ ఉంటే వాటిని మనం ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటాం. వాటిని మనం ఏమంటాం? ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ అంటాం. అదే ఒక డేటాలో వేరియబుల్ అలాంగ్ విత్ ఇట్స్ ప్రాబబిలిటీ ఉంటే దాన్ని మనం అంటాం ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అంటాం. ఓకేనా? ఈ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ కి మనం క్యాలిక్యులేట్ చేస్తామైనా ఎక్స్పెక్టెడ్ వాల్యూ. సో మనం ఎక్స్పెక్టెడ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసేది ప్రాబబిలిటీకి. సో డెఫినేషన్ రాస్తున్నాను, అందరూ నోట్ చేసుకోండి. ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆర్ దీని రకరకాల పేర్లు ఉన్నాయని అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్ ఆర్ ఎక్స్పెక్టేషన్, సో ఎలాగైనా పిలవచ్చు. సో ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆర్ మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఏ random variable defined as the sum of products of the different values taken by the random variable and probabilities. సో ఎక్స్పెక్టెడ్ వాల్యూ అంటే ఏం లేదు, నన్ను ఎక్స్పెక్టెడ్ వాల్యూ మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్ అంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం మీన్ కట్టేటప్పుడు వాటిని యావరేజ్, సో ఒక ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ కి యావరేజ్ అంటే మనం మీన్ కడతాం కదా. సో జనరల్ గా సో మీన్ అన్నప్పుడు ఏం చేస్తాం? ఫ్రీక్వెన్సీ మల్టిప్లైడ్ విత్ వేరియబుల్ డివిజన్ టోటల్ ఫ్రీక్వెన్సీ వేస్తాను. అర్థమవుతుందా? అలాగే ఒక ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ యొక్క యావరేజ్ ఎస్టిమేషన్ ఏంటి అంటే ఇట్ ఈస్ నోన్ యాజ్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ. సో అప్పుడు ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ మనకి డేటాలో ఏముంటుంది? సో వేరియబుల్ ఉంటుంది అలాంగ్ విత్ ఇట్స్
ప్రాబబిలిటీ ఉంటుంది. ఇలా స్టేట్మెంట్ ఉంటే దీన్ని మనం అంటాం ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అంటాం. ఈ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ కి సో వేరియబుల్ అలాంగ్ విత్ ఇట్స్ ప్రాబబిలిటీ xn pn. సో ప్రతి వేరియబుల్ దాని యొక్క ప్రాబబిలిటీ ఉంటుంది. సో ఈ వేరియబుల్ ని ప్రాబబిలిటీతో మల్టిప్లై చేసి దాన్ని సమ్ చేయడమే. సమ్ అంటే టోటల్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఆఫ్ డిఫరెంట్ వాల్యూస్ ఆఫ్ వేరియబుల్ అండ్ ఇట్స్ ప్రాబబిలిటీస్. సో వాల్యూస్ ఆఫ్ వేరియబుల్ అలాంగ్ విత్ ప్రాబబిలిటీ రెండింటిని ప్రొడక్ట్ చేసి సమ్ చేయడాన్ని సో మనం అంటాం ఎక్స్పెక్టెడ్ వాల్యూ అంటాం. సింప్లీ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ యొక్క మీన్ యావరేజ్ ఎలా అయితే కడతామో ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ యొక్క యావరేజ్ ని మనం అనొచ్చు ఎక్స్పెక్టెడ్ వాల్యూ అనొచ్చు. ఓకేనా? అంటే ఆ డిస్ట్రిబ్యూషన్ మనం తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్లాస్ లో స్టూడెంట్స్ మార్క్స్ తీసుకుంటే ఆ స్టూడెంట్స్ లో ఎవరినైనా ఒకరిని సెలెక్ట్ చేసే వారికి ఎన్ని మార్క్స్ వస్తాయంటే మనం ఏం కట్టాం? మీన్ కట్టాం, యావరేజ్ కట్టాం. ఫర్ ఎగ్జాంపుల్ మీన్ మీడియన్ కూడా చాలా కట్టాం, బట్ యావరేజ్ గా మీన్ కట్టాం. అలాగే ఇప్పుడు ఒక ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ తీసుకుని ఈ డిస్ట్రిబ్యూషన్ యొక్క వాల్యూ ఎక్స్పెక్టెడ్ వాల్యూ, ఈ డిస్ట్రిబ్యూషన్ నుంచి ఒక ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఏదైనా చెప్పండి అని అంటే ఒక యావరేజ్ వాల్యూ అంతా చెప్పండి అంటే డిస్ట్రిబ్యూషన్ లో నుంచి దెన్ ఇట్ ఇస్ కాల్డ్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ. రైట్? సో ఫార్ములాస్ జాగ్రత్తగా దీనికి నోట్ చేసుకోండి. నేను కొన్ని ఫార్ములాస్ చెప్తాను, అవన్నీ కూడా నోట్ చేసుకోండి జాగ్రత్తగా. సో ఎక్స్పెక్టెడ్ వాల్యూకి ఫార్ములా ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ మీన్ సిగ్మా ప్రాబబిలిటీ పిఐ ఇంటూ xi. ఎక్స్ ని వేరియబుల్ ఎక్స్ ని ప్రాబిలిటీని మల్టిప్లై చేయడమే, వాటిని సమ్ చేయడమే మీన్ ఆర్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆర్ మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎ రాండమ్ వేరియబుల్ ఎక్స్. సో వేరియబుల్ ఎక్స్ యొక్క ఎక్స్పెక్టేషన్ లేదా మీన్ మనం ఇలా చెప్పొచ్చు సిగ్మా సమ్ ఆఫ్ ప్రాబిలిటీస్ ఇంటూ వేరియబుల్ యొక్క ప్రొడక్ట్. రైట్? ఇది ఒక ఫార్ములా. అలాగే నెక్స్ట్ ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. సో ఒకవేళ ఎప్పుడైనా సరే మనం ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అని అడిగితే కనుక అప్పుడు మనం క్యాలిక్యులేట్ చేసిన సిగ్మా సో xi ని స్క్వేర్ చేయాలని, xi ని స్క్వేర్ చేసి దాన్ని మనం p తో మల్టిప్లై చేయాలి. రెండింటి యొక్క టోటల్ తీసుకోవాలి. x ని స్క్వేర్ చేసి p తో మల్టిప్లై చేసి దాని యొక్క టోటల్ తీసుకుని సమ్ చేస్తే దాని ఇస్ కాల్డ్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. వేరియబుల్ యొక్క మీన్ అయితే ఇలాగా, వేరియబుల్ యొక్క స్క్వేర్ యొక్క మీన్ అయితే ఇలాగా మనం కట్టాలి, ఎక్స్పెక్టేషన్ ఇలా కట్టాలి. నెక్స్ట్ ఇంకా కొన్ని ఫార్ములాస్ ఇంకోటి గుర్తుపెట్టి వేరియన్స్ ఆఫ్ ఎక్స్. సో వేరియన్స్ ఆఫ్ ఎక్స్ is also known as standard deviation square that equals to e of x minus mu whole square అంటాం. e of x minus mu whole square. సో దీన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే కనుక e of x square minus mu square. e of x square అంటే ఇక్కడ చెప్పాను, mu square అంటే ఇక్కడ చేసిన దాని యొక్క స్క్వేర్ నా. దీన్ని మనం ఎలా అనొచ్చు? e of x ఈ అని ఒకటేనా, సో మళ్ళీ కొత్తదేం కాదు, సో ఎలాగైనా రాయొచ్చు. e of x square minus mu అంటే e of x whole square. e of x అంటే ఇక్కడ ఆల్రెడీ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చెప్పాను. రైట్? ఇది వేరియన్స్ యొక్క ఫార్ములా. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలన్నా మనం. అలాగే కొన్ని ప్రాపర్టీస్ చెప్తున్నాడు, అవి కూడా చెప్తాను. సో నోట్ చేసుకోండి అందరూ ఫాస్ట్ గా. రైట్? ఫార్ములాస్. నెక్స్ట్ ప్రాపర్టీస్. సో ఎక్స్పెక్టెడ్ వాల్యూని బేస్ చేసుకున్నటువంటి కొన్ని ప్రాపర్టీస్ అని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో ఫార్ములాస్ లాగా ఇవి కూడా. ఫస్ట్ వన్ ఈస్ e of k equals to k, where k is a constant. అంటే ఒక కాన్స్టెంట్ నెంబర్ యొక్క ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఏంటంటే కాన్స్టెంట్, అది వాడు చెప్తున్నాను. అలాగే సేమ్ నెంబర్ కాన్స్టెంట్ ఉంటే కనుక దాని యొక్క మీన్ సేమ్ అని మనం తీసుకున్నాం, సేమ్ మోడల్. అలాగే
ఎక్స్పెక్టేషన్ ఆఫ్ 2 వేరియబుల్స్ ఎక్స్ ప్లస్ వై కావాలి అనుకుంటే, రెండు వేరియబుల్స్ ఉన్నాయి, రెండింటి యొక్క టోటల్ ఎక్స్పెక్టేషన్ కావాలనుకుంటే, సో మనం విడివిడిగా కట్టినా కూడా అదే ఆన్సర్ నాన్న, ఈ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఈ ఆఫ్ ఐ. ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది ప్రాపర్టీ. సో రెండింటి యొక్క సపరేట్ ఎక్స్పెక్టేషన్ కట్టి రెండింటిని యాడ్ చేసినా లేదా రెండింటిని కలిపేసి ఎక్స్పెక్టేషన్ కట్టినా ఒకటే అని చెప్తున్నాను వాడు. రైట్, నెక్స్ట్ ఈ ఆఫ్ k ఇంటూ ఎక్స్. సో k ఈజ్ ఏ కాన్స్టెంట్ అని. సో కాన్స్టెంట్ ఎప్పుడన్నా బయటకు వచ్చేస్తుంది, కాన్స్టెంట్ మల్టిప్లై చేసి ఈ ఆఫ్ ఎక్స్ కట్టాలి. అంటే వేరియబుల్ యొక్క ఎక్స్పెక్టెడ్ వాల్యూ కట్టాలి, దాన్ని కాన్స్టెంట్ తో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ ఈ ఆఫ్ ఎక్స్ వై, రెండు వేరియబుల్స్ ని మల్టిప్లై చేస్తే వచ్చి దాని యొక్క ఎక్స్పెక్టేషన్ ఎంత అంటే కనుక, సో రెండింటిని సపరేట్ గా చేయొచ్చు, ఈ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఈ ఆఫ్ వై. సో మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ప్రాపర్టీస్ అని 4 ప్రాపర్టీస్ కూడా గుర్తుపెట్టుకోవాలి. సింతే. సో ఎక్స్పెక్టేషన్ యొక్క థియరీకి సంబంధించిన పాయింట్స్ ఇవేనా. ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే సో మనం చాలా ఈజీగా ఈ సమ్స్ అన్ని కూడా కంప్లీట్ చేయొచ్చు. సో అందరి ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలని, ఈ ఆఫ్ కే కాన్స్టెంట్ ఈక్వల్స్ టు కాన్స్టెంట్, ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై, దాని యొక్క ఎక్స్పెక్టెడ్ వాల్యూ కావాలంటే ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ సపరేట్ కంటే ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ వై సపరేట్ కంటే యాడ్ చేయొచ్చు. అలాగే ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ కే ఇంటూ ఎక్స్, కాన్స్టెంట్ అంటే ఎక్స్ కాబట్టి కాన్స్టెంట్ బయటకు వచ్చి ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ తో మల్టిప్లై చేయాలి దాన్ని. అలాగే ఈ ఆఫ్ ఎక్స్ ఇంటూ వై కావాలంటే ఈ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఈ ఆఫ్ వై కూడా చేయొచ్చు. సో ప్రాపర్టీస్ సో ఏం చేస్తా ఒకటే అని చెప్తాను. సో దీస్ ఆర్ ది ప్రాపర్టీస్ రిలేటెడ్ టు ఎక్స్పెక్టెడ్ వాల్యూ. సో మీరు చెప్పండి, మనం లాస్ట్ టైం బిట్స్ ఏమేమి వదిలేసామో అవన్నీ కూడా ఒకసారి తీసుకుంటే చేద్దాం. రాజేంద్ర సెట్టియాలో బిట్స్ మనం ఏం వదిలేసాం ఒకసారి చెక్ చేయి. సెట్టియాలో 53 అన్నా. Yes, sir. Sir, 38 to 44, sir. చూడండి రాసుగా చెక్ చేయండి ఒకసారి. 38 నుంచి 44, రైట్. 38 నుంచి 44 కొన్ని బిట్స్ వదిలేసాం. అలాగే 58 ఎక్కడుందమ్మా సెట్టియాలో అసలు? 53, sir. 53, ఓకే. 53 ఒకటి, ఓకే. 53, ఓకే. 54, 55 ఆల్రెడీ అయిపోయినాయి, రైట్. సో ముందు 38 నుంచి 44 వరకు ఈ బిట్స్ కంప్లీట్ చేద్దాం. సో జాగ్రత్తగా అర్థం చేయండి. థియరిటికల్ ద వాల్యూస్, వేరియబుల్ యొక్క వాల్యూస్ ఎలా ఉండాలి అని క్వశ్చన్ అడుగుతాను అనమాట. సో జనరల్ గా ఇది మనం ఎలా తీసుకోవాలంటే దీన్ని అర్థం చేసుకోవడం వచ్చిన ఎగ్జాంపుల్ జాగ్రత్తగా అర్థం చేయండి. సో హెడ్ అండ్ టైల్ గేమ్ మనం ఆడుతున్నాం అనుకో. ఫర్ ఎగ్జాంపుల్ కాయిన్ టాసింగ్ ఏ కాయిన్ అని అన్నాను అనుకో నేను. సో కాయిన్ టాస్ చేసినప్పుడు దాని యొక్క ప్రాబిలిటీ స్టేట్మెంట్ తయారు చేయొచ్చు కావాలంటే మనం. ఫర్ ఎగ్జాంపుల్ హెడ్ ఒక కేసు, టైల్ ఒక కేసు. నాకు అంతే కదా, కాయిన్ టాస్ చేసిన హెడ్ పడచ్చు లేదా టైల్ పడచ్చు. హెడ్ పడితే ప్రాబిలిటీ 0.5, టైల్ పడితే ప్రాబిలిటీ 0.5 అనేది ఒక ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్. అయితే డిస్ట్రిబ్యూషన్ లో ఈ ప్రాబిలిటీకి సంబంధించినటువంటి వేరియబుల్ యొక్క వాల్యూ ఎంత ఉండొచ్చు అని క్వశ్చన్ అడిగితే, హెడ్ పడడానికి ఒకవేళ నేను గేమ్ అనుకున్నాను, లైక్ ఏ గేమ్, రైట్, కాయిన్ టాసింగ్ అనే గేమ్. సో నేను వెళ్ళాను, సో గేమ్ ఆడదామని అనుకున్నాను నేను, రైట్. సో దీనిలో హెడ్ పెడితే నేను బెట్ కాసిన, హెడ్ పెడితే నేను బెట్ లో 20 రూపీస్ ఇస్తాను. టైల్ పడితే నాకు 10 రూపీస్ లాస్. హెడ్ పడితే నేను 20 రూపీస్ గెయిన్ అవుతాను, టైల్ పడితే నేను 10 రూపీస్ లాస్ అవుతాను. ఇది ఒక గేమ్ అనమాట. ఈ గేమ్ యొక్క ఎక్స్పెక్టేషన్ ఎంత అని మనం అడిగితే, చిందాక చెప్పాను ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఎలా కట్టాలి మనం. సో ప్రాబిలిటీ ఇంటూ వేరియబుల్స్ అంటే 0.5 ఇంటూ 20 ప్లస్ ప్రోడక్ట్ యొక్క సమ్, ప్రోడక్ట్ సమ్ చేయాలి. మళ్ళీ 0.5 ఇంటూ మైనస్ అంటే 20 ఇంటూ 0.5 10 మైనస్ 5, సో దట్ ఈక్వల్స్ టు 5 రూపీస్. అంటే ఈ గేమ్ నుంచి నేను మహా అయితే గేమ్ ఆడితే ఒక 100 సార్లు 200 సార్లు 300 సార్లు నేను గేమ్ ఆడాను అనుకున్నాను. సో గేమ్ నుంచి నేను సంపాదించే డబ్బులు ఎంత అంటే 5 రూపీస్. దిస్ కాల్డ్ ఎక్స్పెక్టేషన్, రైట్ అన్న. సో గేమ్ ద్వారా నేను సంపాదించేటువంటి వాల్యూ ఎంత 5 రూపీస్. ఇది ఒక జనరల్ ఎస్టిమేషన్ అని అంతే, ఓకేనా. ఈ గేమ్ లో ఈ వాల్యూస్ అండ్ వేరియబుల్ ఏముండొచ్చు అని క్వశ్చన్ అడుగుతాను. సో జనరల్ గా నాకు వచ్చే బెనిఫిట్ అనేది ఎప్పుడు కూడా పాజిటివ్ నెగిటివ్ ఏ నెంబర్ అయినా ఉండొచ్చు, రైట్.
సో ఈ ఆప్షన్ దీన్ని బేస్ చేసుకుని ఎగ్జాంపుల్ బేస్ చేసుకుని ఈజీగా మనం అది చెప్పచ్చు. చెప్పరాగానే అప్పుడు ఆన్సర్ దీనిలో ఏమవుతుంది? ఆల్వేస్ పాజిటివ్ రియల్ నెంబర్స్ అవుతుంది సార్. పాజిటివ్ అవ్వాలి, నెగిటివ్ కూడా వచ్చా. సో రియల్ నెంబర్ అవుతుంది. సో పాజిటివ్ నెగిటివ్ రియల్ నెంబర్స్ కదా. ఎస్ సార్. నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ ఆఫ్ ఏ ర్యాండమ్ వేరియబుల్. సూపర్ అనుకున్నాం. మేబీ పాజిటివ్, నెగిటివ్ ఆర్ ఈవెన్ సమ్ కేస్ మేబీ జీరో కూడా ఉండొచ్చు. ఓకే, ఒక నెంబర్ పెడితే జీరో నథింగ్ అని కూడా పెట్టుకోవచ్చు గేమ్ లో. సో కాబట్టి సో జీరో కూడా అవ్వచ్చు. మేబీ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆర్ జీరో, దట్ ఈస్ అన్ ఆన్సర్. ఇఫ్ ఆల్ వాల్యూస్ టేకెన్ బై ర్యాండమ్ వేరియబుల్ ఆర్ ఈక్వల్, అన్ని సేమ్ ఉంటాయి, అన్ని వేరియబుల్ యొక్క ర్యాండమ్ వేరియబుల్ సేమ్ ఉంటే ఎక్స్పెక్టెడ్ వాల్యూ జీరోనా? కాదు, సేమ్ కాన్స్టెంట్. ఇందాకే అనుకున్నాం. స్టాండర్డ్ డీవియేషన్ జీరోనా? ఎస్. అన్ని కాన్స్టెంట్ ఉంటే దాని యొక్క డీవియేషన్ ఏమవుతుందండి? స్టాండర్డ్ డీవియేషన్ జీరో అవుతుంది. స్టాండర్డ్ డీవియేషన్ అన్ని వేరియబుల్స్ సేమ్ ఉంటాయి, దాని స్టాండర్డ్ డీవియేషన్ కట్టాం స్క్వేర్ రూట్ ఆఫ్ సిగ్మా డి స్క్వేర్. డి అంటే డీవియేషన్. సో ప్రతి నెంబర్ కి కూడా తీసుకుంటే దాని మీన్ సేమ్ ఉంటది. సేమ్ నెంబర్ తీసుకుంటే మీన్ సేమ్ ఉంటది. మన వేరియబుల్ కి మీన్ కి ఉన్న డిఫరెన్స్ డీవియేషన్ అంటాం. ఆటోమేటిక్ గా డీవియేషన్ జీరో అయితే సో స్టాండర్డ్ డీవియేషన్ రూట్ లో ఉన్న వాల్యూ కూడా ఏమైపోద్ది? జీరో అయిపోద్ది. సో ఈ స్టాండర్డ్ డీవియేషన్ జీరో ఇది రైట్ ఆన్సర్. స్టాండర్డ్ డీవియేషన్ ఇస్ పాజిటివ్, జీరో అయిపోతే పాజిటివ్ ఎలా అవుతుంది? సో రియల్ నెంబర్ ఇస్ ఆల్సో రాంగ్ ఆన్సర్. స్టాండర్డ్ డీవియేషన్ ఇదే జీరో ఇది రైట్ ఆన్సర్. 40 బిట్ అర్థమైందమ్మా అందరికి? ఎనీ డౌట్స్? ప్రోగ్రామ్ అర్థమైందా? 40th బిట్ సార్ నెట్వర్క్ ప్రాబ్లం సార్. ఓకే ఓకే. 40 డిశ్చార్జ్ చేయండి. మీకు అర్థమైందండి 40th బిట్ నేను ఏం చెప్పాను? Yes, sir. సో ర్యాండమ్ వేరియబుల్ యొక్క అన్ని వాల్యూస్ సేమ్ ఉంటే మనం అడుగుతున్నాను, అన్ని సేమ్ ఉంటే దాని యొక్క ఎక్స్పెక్టెడ్ వాల్యూ సేమ్ అవుతుంది కానీ జీరో అవుతుంది కదా. అలాగే స్టాండర్డ్ డీవియేషన్ జీరో. స్టాండర్డ్ డీవియేషన్ అంటే డీవియేషన్. సో అన్ని వేరియబుల్స్ సేమ్ ఉంటే దాని మీన్ సేమ్ ఉంటుంది. మరి వేరియబుల్ కి మీన్ కి డిఫరెన్స్ కడితేనే డీవియేషన్ అంటాం. మనం ఆల్రెడీ చాప్టర్ కంప్లీట్ చేస్తాం డిస్పెక్షన్ లో. డీవియేషన్ జీరో అయితే ఆటోమేటిక్ స్టాండర్డ్ డీవియేషన్ ఏమవుతుంది? జీరో. రైట్. If x and y are two independent, then independent అయితే వాల్యూ ఇండిపెండెంట్ మల్టిప్లికేషన్. x into y equals to f x into f y. ప్రాబిలిటీ ఆఫ్ a into b అంటే మనం ప్రాబిలిటీ ఆఫ్ a ప్రాబిలిటీ b అంటాం కదా, a సెక్షన్ b. సో ఆ మల్టిప్లికేషన్ ని కాన్సెప్ట్ మనం అంటాం ఇండిపెండెంట్ అని అంటాం. ఇండిపెండెంట్ అంటే రెండింటిని మల్టిప్లై చేయడం. రైట్. సో అదే కాన్సెప్ట్ ఇక్కడ అప్లై చేస్తారు. ఇది ఆల్రెడీ ఇందాక ప్రాపర్టీలో మనం చదివాం. సో ఇండిపెండెంట్ అంటే మల్టిప్లికేషన్ కాబట్టి మల్టిప్లికేషన్ ఇస్ ద ఆన్సర్. If random variable x assumes the values x1, x2, x3, x4 and with corresponding probabilities p1, p2, p3, p4, then expected value. So expected value అంటే ఏం చేయాలి? వేరియబుల్ ని ప్రాబిలిటీ తో మల్టిప్లై చేసి టోటల్ చేయాలి. సో p1 x1, p2 x2, p3 x3, p4 x4 అన్ని మల్టిప్లై చేసిన వాల్యూ ఇది నాన్న. ఇక్కడ కూడా ఉంది కానీ దీనిలో 2 ని 3 తో 3 ని 2 తో మారిపోయినా సీక్వెన్స్ మారకూడదు. సేమ్ నంబర్ విత్ అలాంగ్ విత్ ఇట్స్ కరస్పాండింగ్ ప్రాబిలిటీ తో మల్టిప్లై చేయాలి. That is called expected value. వాటి యొక్క sum. So option C is the right answer. Next, f of x, the probability mass function of a random variable x satisfies. Then is the presentation. The probability mass function density function anta. So mass function ante random variable discrete variable unte dani random mass function antam. Continuous variable ante in class ante dani manam probability density function antam. malli cheppe jagattha ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ లో వేరియబుల్ డిస్క్రీట్ ఉండొచ్చు, కంటిన్యూస్ ఉండొచ్చు కదా. ఎందుకంటే మనం ఆల్రెడీ డిస్ట్రిబ్యూషన్ స్టేట్మెంట్ లో చూసాం. వేరియబుల్ డిస్క్రీట్ వేరియబుల్ ఎలా ఫ్రీక్వెన్సీస్ అనేది డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. కంటిన్యూస్ వేరియబుల్ అంటే క్లాస్ ఇంటర్వల్ అలాంగ్ విత్ ఫ్రీక్వెన్సీస్ నోన్ యాజ్ కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్. ఇన్ ద సేమ్ వే ప్రాబిలిటీలో కూడా డిస్క్రీట్ నెంబర్ ఉంటే ఇట్ ఇస్ నోన్ యాజ్ మాస్ ఫంక్షన్. అలాగే కంటిన్యూస్ వేరియబుల్ అంటే క్లాస్ ఇంటర్వెల్ ఇచ్చి దానికి ప్రాబిలిటీ చెప్పడానికి ఇట్ ఇస్ కాల్డ్ డెన్సిటీ ఫంక్షన్. రైట్. సో ఈ ఫంక్షన్ కి ర్యాండమ్ వేరియబుల్ x సాటిస్ఫైస్. సో దాని ప్రెజెంటేషన్ నాను. సో ఫంక్షన్ యొక్క వాల్యూ ప్రాబబిలిటీ వాల్యూ ఎప్పుడు కూడా 0 ఆర్ గ్రేటర్ దాన్ 0 ఉంటున్నాను. f of x అంటే ఫంక్షన్ వాల్యూ. ఓకేనా. అలాగే టోటల్ ఇస్ ఆల్వేస్ 1. ప్రాబబిలిటీ యొక్క టోటల్ ఆల్వేస్ 1. ఇందాక ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం హెడ్ అండ్ టైల్. సో దీని ప్రాబిలిటీ 0.5, దీని ప్రాబిలిటీ 0.5. టోటల్ అంటే ఎప్పుడు కూడా ఇలా నువ్వు ఎన్ని కేసెస్ తీసుకుంటావు అన్నిటి యొక్క టోటల్ ప్రాబిలిటీ ఎప్పుడు కూడా దేనికి ఈక్వల్ అవుద్ది? 1 కి ఈక్వల్ అవుతుంది. టోటల్ ప్రాబిలిటీనే మనం ఎలాగో డిస్ట్రిబ్యూట్ చేస్తాం మనం పార్ట్స్ కింద. రైట్. ఇప్పుడు ఫ్రీక్వెన్సీ కూడా అంతే కదా, 1 2 3 అన్నాము. సో టోటల్ ఫ్రీక్వెన్సీ 2 3 సో 5 అవుతుంది, 6 అవుతుంది. 6 నే 3 పార్ట్ ఇక్కడ, 2 పార్ట్ ఇక్కడ, 1 పార్ట్ ఇక్కడ మనం ఎలా అయితే రాసాము. సో దీన్నే మనం ప్రాబిలిటీని కూడా ఏ ఈవెంట్ కి ఎంత డిస్ట్రిబ్యూట్ చేసి మనం చూస్తాం. సో ఎప్పుడు కూడా టోటల్ ప్రాబిలిటీ దేనికి ఈక్వల్ అవుతుంది? 1 కి ఈక్వల్ అవుతుంది. ఎందుకంటే టోటల్ ప్రాబిలిటీ ఇస్ ఆల్వేస్ 1. ఇట్ లైస్ ఇన్ బిట్వీన్ 0 and 1.
మనం నేర్చుకునే థియరీ. సో దీని ప్రెజెంటేషన్ అనే f of x is greater than equals to function value is greater than equals to 0. సో ఫంక్షన్ యొక్క సిగ్మా ఈజ్ టోటల్ ప్రాబిలిటీ ఇస్ ఆల్వేస్ 1. ఫంక్షన్ లో ఉండే ప్రాబబిలిటీ f of x అంటే ప్రాబిలిటీ 0 ఉండొచ్చు, అంతకన్నా ఎక్కువ ఉండొచ్చు. టోటల్ ప్రాబిలిటీ ఇప్పుడు ఏమవుద్ది 1 అవుతుంది అని చెప్తున్నాం, రైట్. సో దిస్ ఇస్ ద ఫంక్షన్ యొక్క డెఫినిషన్, జనరల్ ప్రాబిలిటీ మీనింగ్ అన్నది, రైట్. నెక్స్ట్ వన్, వేరియన్స్ ఆఫ్ రాండమ్ వేరియబుల్ x. వేరియన్స్ అంటే ఇందాక చెప్తున్నాం. చెప్పినాను ఎవరికి కావాలి? ఒకసారి మళ్ళీ చెప్పారు. ఏది కావాలి? అదే 43 పెట్టారు. 43 ఫస్ట్ జాగ్రత్త విన్న. ప్రాబిలిటీ మాస్ ఫంక్షన్ అనంటే ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్. డిస్ట్రిబ్యూషన్ లో మాస్ ఫంక్షన్ అంటే మనకుండే వేరియబుల్ ఏంటి? డిస్క్రీట్ వేరియబుల్. యజ్ఞేషే కదా అడుగుతుంది. యజ్ఞేష్ చెప్పు, నువ్వే చెప్పు. ప్రాబబిలిటీ వాల్యూ ఎంత ఉంటుంది? ఒక ప్రాబబిలిటీ 1 లేకపోతే 0 to 1. 0 అవ్వచ్చు, 1 అవ్వచ్చు, మధ్యలో ఏ వాల్యూ అని ఉండొచ్చు కదా. 1 అవ్వచ్చు మధ్యలో. టోటల్ నేను అదే చెప్పాను, అది ఒక ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ. అలాగే అన్ని ఈవెంట్స్, ఒక యాక్టివిటీలో ఉండే అన్ని ఈవెంట్స్ యొక్క టోటల్ ప్రాబిలిటీ ఎంత అవుతుంది? 1. ఒక డైట్ లో చేసాం అనుకో, ఏ ఈవెంట్స్ ఉంటాయి? 1 2 3 4 5 6. దీని యొక్క ప్రాబిలిటీ ఎంత? 1/6. టోటల్ ఎంత? 1 సార్. కదా, అదే చెప్తున్నాడు వాడు. సో టోటల్ ఏమో 1 అవుతుంది, ఆ ఫంక్షన్ యొక్క టోటల్ ఏమవుతుంది? సిగ్మా అంటే మా టోటల్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఇండివిజువల్ ప్రాబిలిటీ ఎంత ఉండొచ్చు? 0 కన్నా ఎక్కువ ఉంది. అదే అనమాట. సో అదే ఆప్షన్ డి. ఓకేనా? రైట్ అండి. 44, ద వేరియన్స్ ఆఫ్ ఏ రాండమ్ వేరియబుల్. ఆల్రెడీ ఫార్ములా కింద నేర్చుకున్నాం కదా ఇందాక, వేరియన్స్ ఫార్ములా. సో వేరియన్స్ ఫార్ములా E of x minus mu whole square, ఇది వేరియన్స్ ఫార్ములా. E of x minus mu అన్నా E of x అన్నా ఒకటే కదా. సో ఇది కూడా రైటే. సో ఇక్కడ mu అన్నది E of x అన్నది, mu అన్నా E of x అన్నా ఒకటే. ఇందాక ఫార్ములా తెచ్చుకున్నాం. సో రెండు ఒకటే, రైట్. సో ఇది వేరే. మళ్ళీ E of x square minus mu రాంగ్, ఈ ఆప్షన్ రాంగ్. సో దీన్ని విడదీస్తే మనం ఎలా రాయొచ్చు అని చెప్పుకున్నాం? E of x square minus mu square ఇలా రాయొచ్చు అని చెప్పు. అందుకని E of x square minus mu రాయొచ్చా? రాయకూడదు. ఇలా రాయొచ్చు, ఈ ఆప్షన్ లేదు. సో ఆప్షన్ A or B. సో A or B is the right answer. D option is the right answer. 44 వరకు బిట్స్ అయిపోయింది. సో 38 నుంచి 44 లోపు ఇంకెవరికైనా ఏదైనా బిట్ ఎక్స్ప్లెయిన్ చేయమంటారో చూడండి ఒకసారి. థర్టీ 38 నుంచి 44 లోపు ఇంకేమైనా బిట్ ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? రైట్. సో 44 తర్వాత 53 అన్నది x and y random variable having expected values. సో x y రెండు వేరియబుల్స్ అన్నా, వాటి యొక్క ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ 4.5 2.5 అంటే x కేమో 4.5 y కేమో 2.5. దెన్ ద ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ x minus y ఇందాక నేర్చుకున్నాం ప్రాపర్టీ. E of x minus y అంటే ఏం చేసానా? E of x minus E of y. E of x ఎంత? 4.5 minus E of y ఎంత? 2.5. సో 4.5 minus 2.5 2 నన్న. సో 2 is the answer. సెట్ లో ఇంకేమైనా బిట్స్ పెండింగ్ ఉన్నాయేమో చూడండి. రైట్. నెక్స్ట్ సెట్ బి. సెట్ బి చెక్ చేయండి. సెట్ బి లో ఏ సమ్స్ పెండింగ్ ఉన్నాయి? 21st క్వశ్చన్ సార్. ఓకే 21st. ఇంకా అదొకటేనా? మిగతా అయిపోయినాయా? అదొకటే సార్. రైట్. If a random variable x assumes the values 0, 1, 2 with probabilities 0.3, 0.5, 0.5, 0.2. సో వాల్యూ ఇచ్చాడు, ప్రాబిలిటీ ఇచ్చాడు, దెన్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ. సో మీరే క్యాలిక్యులేటర్ లో చేయండి. ఎలా చేసింది? సో మల్టిప్లై చేయడమే కదా. సో వాల్యూ విత్ 0 into something from probability 0 now. సో దీన్ని మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. సో 1 into 0.5, 1 into 0.5 m plus 2 into 0.2, 2 into 0.2 m plus MRC. The answer is 0.9. The expected value is 0.9. Option C. Expected value అంటే ఏం చెప్పాను నేను? సిగ్మా xi into pi.
p ని x ని మల్టిప్లై చేసి టోటల్ చేయడమే ప్రాబబిలిటీ. సో ఎక్స్పెక్టెడ్ వాల్యూ. రైట్. సెట్ సి రన్. సెట్ సిలో డౌట్ ఏమేమి బిట్స్ పెండింగ్ ఉన్నాయి? ట్వంటీ నుంచి 24 ఉన్నారు. 20, 21, 22, 23, 24 రైట్ అన్న. సో బిట్స్ అన్ని చేద్దాం మనం 20 నుంచి 24 వరకు. ఫస్ట్ 20 అండి, సెట్ సిలో 20. సో నేను అడిగిన పర్సన్ నాకు దీన్ని ఎలా సాల్వ్ చేయాలో కూడా చెప్పాలి విత్ ఫార్ములాస్. ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన ఫార్ములాస్ బేస్ చేసుకొని. ఫస్ట్ మనం అడుగుదాం మణికంఠ. మణికంఠ క్వశ్చన్ చూద్దాం. ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎన్ అవైలబుల్ ఎక్స్ ఇస్ గివెన్ బిలో అని చెప్పి ఇచ్చాడు. ఎక్స్ ఇచ్చాడు, ప్రాబబిలిటీ ఇచ్చాను. సో ఎక్స్ ఏమి ఇచ్చాడు, ప్రాబబిలిటీ ఇచ్చాడు. ఎక్స్ ఏమి ఇచ్చాడు 1, 2, 4, 5, 6. 3 లేదు, 1, 2, 4, 5, 6. ఓకేనా. ప్రాబబిలిటీస్ అన్న 0.15, 0.25, 0.20, 0.30, 0.10. రైట్. ఇది నేను ఇచ్చిన డేటా. సో మళ్ళీ అడుగుతున్న క్వశ్చన్ ఏంటి? స్టాండర్డ్ డివిజన్ ఆఫ్ ఎక్స్. సో స్టాండర్డ్ డివిజన్ ఆఫ్ ఎక్స్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ కి? అంటే సో వేరియన్స్ ఆఫ్ ఎక్స్ మనకి ఫార్ములా ఉంది, దానికి రూట్ ఫైండ్ చేస్తే స్టాండర్డ్ రూట్ ఫైండ్ చేస్తే అయిపోతుంది కదా. సో వాట్ ఇస్ ద వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా? ఇంటూ ఎక్స్ మైనస్ మ్యూ స్క్వేర్. ఎక్స్ మైనస్ యూ హోల్ స్క్వేర్. ఎస్ సార్. సో ఈ ఆఫ్ ఎక్స్ మైనస్ మ్యూ హోల్ స్క్వేర్. దీని ఎలా రాయొచ్చు? ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ మ్యూ స్క్వేర్. మ్యూ స్క్వేర్. సో దీన్ని ఎలా రాయొచ్చు? ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎలా రాయాలి? ఏం చేయాలి? ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ సార్. ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ఇంటూ పిఐ, దాని యొక్క సమ్ అంటే సిగ్మా కదా. మైనస్ ఈ మ్యూ స్క్వేర్. మ్యూ అంటే ఏంటి? సిగ్మా పివై వై స్క్వేర్ సార్. ఎక్స్ఐ పిఐ కదా, దీని యొక్క హోల్ స్క్వేర్. రైట్. అంటే ఇప్పుడు ఈ డేటా నుంచి మనం ఏం క్యాలిక్యులేట్ చేసుకోవాలి? ఫస్ట్ ఎక్స్ స్క్వేర్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి, అలాగే ఎక్స్ స్క్వేర్ ఇంటూ పిఐ క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ ఎక్స్ఐ పిఐ ఉంది, ఎక్స్ఐ ఆల్రెడీ ఉంది కాబట్టి ఎక్స్ ఇంటూ సి కూడా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఈ 3 పార్ట్స్ ఫిల్ చేసుకుంటే ఇది ఫిల్ చేయొచ్చు కదా. సో ఫిల్ చేసి ఫాస్ట్ గా ఎక్స్ స్క్వేర్ చేయి. సో 1, 4, 16, 25, 36. మల్టిప్లై చేయడం 1 into 0.15, 4 into 0.25, 1, 16 into 0.2, 3.2 కదా. సో 20 into 0.3, 7.5. నెక్స్ట్ 10 into 36 అయింది. 36 into 0.1, 3.6. దీని యొక్క టోటల్ అంతా చూడు. 15.45. ఎంతనా? 15.45. 16.45. 15 సార్. 15.45 అంతేనా? ఎస్ సార్. రైట్. నెక్స్ట్ అలాగే x ఇంటూ p. సో x ని p ని మల్టిప్లై చేద్దాం. 0.15, సో 2 into 0.25, 0.5, 4 into 0.2, 0.8, 5 into 0.3, 1.5, 1.5. Okay, 1.5. Right. Next 6 into 0.1, 0.6. 0.6 total. 3.55. ఎంతనా? 3.55. 3.55. సో ఫార్ములా సబ్స్టిట్యూట్ చేద్దాం. సో దీని వాల్యూ ఇక్కడ వచ్చింది 15.45 మైనస్ ఈ వాల్యూ 3.55 హోల్ స్క్వేర్ చేయాలి. దీన్ని మళ్ళీ చేయాలి. 15.45 మైనస్ 12.6025. 6025. Right now 2 digits or 3 digits solve.
మైనస్ చేసాను 2.84 సార్. 2.84. ఇలాంటి ఆప్షన్ ఎక్కడ ఉంది? రూట్ చేసారు కదా సార్ మనం. రైట్, వేరియంట్ ఫైండ్ చేసాం సార్. రైట్ చాండిల్స్ కదా రూట్ 0.2485 ఎంత అన్న? 1.68 సార్. 1.68 or 69 అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉంది? సి నా ఆప్షన్. ఎస్ సార్. రైట్, థ్యాంక్ యూ నాన్న. ఓకే సార్. క్వశ్చన్ నెంబర్ 20 సాల్వ్ చేశానా? చూడండి, ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి. ప్రొసీజర్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ వాడు క్యాలిక్యులేట్ చేసి ఇచ్చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 1 మార్క్ బిట్స్ కాబట్టి ఇదంతా చేయమనకపోవచ్చు, కానీ డైరెక్ట్ గా ఇది ఇస్తాడు. ఏది x² ఇంటూ p యొక్క సమ్ ఎంత అని చెప్పేస్తాడు, x ఇంటూ p యొక్క సమ్ ఎంత అని చెప్పేస్తాడు, వేరియన్స్ ఎంత అని అడుగుతాడు. అప్పుడు మనం ఫార్ములాలో డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేసి చేయొచ్చు. నోట్ చేయాలి, కంగారు లేదు, జాగ్రత్తగా చూడండి. ఎవరికైనా డౌట్ ఉంటే మళ్ళీ అడగండి, చెప్తాను కావాలంటే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమంటే. రైట్ నాన్న. సో క్వశ్చన్ నెంబర్ 21. సో ఈసారి ఎవరు అడుగుదా? కనబడుతుందా? ఎస్ సార్. రైట్ నోట్ రా. క్వశ్చన్ నెంబర్ 21 చదువుతున్నాను, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. A packet of 10 electronic components is known to include 3 defectives. సో దీనిలో ఒక ప్యాకెట్ ఉందని, సో దానిలో 3 defectives ఉన్నాయంట. సో 7 good items అని అర్థం, ఎందుకంటే 10 components అన్నాడు కాబట్టి. ఈ 4 components are selected random from the packet. సో దీని నుంచి మనం 4 items సెలెక్ట్ చేయాలి. వాట్ ఈస్ ది ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ నెంబర్ ఆఫ్ డిఫెక్టివ్స్? సో అడుగుతుంది ఎక్స్పెక్టెడ్ వాల్యూ రిలేటింగ్ టు డిఫెక్టివ్స్. సో డిఫెక్టివ్స్ యొక్క ఎక్స్పెక్టెడ్ వాల్యూ అడుగుతున్నాను. సో ఇప్పుడు దీనిలో మనం కేసెస్ అబ్జర్వ్ చేస్తే ఎన్ని డిఫెక్టివ్స్ రావచ్చు 4 items లో? 0 డిఫెక్టివ్ అవ్వచ్చు. సో 0 డిఫెక్టివ్, 4 గుడ్ ఐటమ్స్ ఒక కేసు. 4 items తీయాలి కదా మరి నేను. ఎస్ సార్. ఇది ఒక కేసు, రైట్. ఇంకా 1 డిఫెక్టివ్, 3 గుడ్ ఐటమ్స్. 1 defective, 3 good items కదా? Yes. ఓకే, ద నెక్స్ట్ 2 defective, 2 defectives, 2 good items 2 good రావచ్చు కదా? items. రైట్. నెక్స్ట్ 3 defective, 1 1 good good item item. రావచ్చు. రైట్. నెక్స్ట్ అంతే సార్. 3 defectives ఇచ్చారు. 3 defectives అన్నాడు కాబట్టి ఎక్స్పెక్ట్ మనం అడుగుతున్న డిఫెక్టివ్స్ కావచ్చు. 3 defectives అయిపోయినాయి. సో ఈ కేసెస్ యొక్క ప్రాబబిలిటీస్ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ కేసెస్ యొక్క ప్రాబబిలిటీస్ నా. సో డిఫెక్టివ్స్ అనేది వేరియబుల్ అని. సో వాట్ ఈస్ ద వేరియబుల్ అంటే డిఫెక్టివ్స్. 0 డిఫెక్టివ్ ఒక వేరియబుల్, 1 డిఫెక్టివ్ ఒక వేరియబుల్, 2 డిఫెక్టివ్స్ ఒక వేరియబుల్, 3 డిఫెక్టివ్స్ ఒక వేరియబుల్. ఈ వేరియబుల్స్ డిఫెక్టివ్స్ ఉంటూ దాని యొక్క ప్రాబబిలిటీ ఎంత తెలుసుకుంటే దాన్ని మనం ఎక్స్పెక్టెడ్ వాల్యూ కట్టచ్చు. ఓకేనా? సో వాట్ ఇస్ ద ప్రాబబిలిటీ? సో 0 డిఫెక్టివ్స్, 4 గుడ్ ఐటమ్స్, వీటి నుంచి 4 items సెలెక్ట్ చేయాలి నాన్న. సో అంటే ఎన్ని నుంచి ఎన్ని సెలెక్ట్ చేయాలి? 7C4/10C4. అంతే. ఈ వాల్యూ అంతా క్యాలిక్యులేట్ చేసుకుంటే ప్రాబబిలిటీ వస్తుంది. ఈ కేసులో 3C1 into 7C3/10C4. వెరీ గుడ్. ఇది క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇక్కడ ప్రాబబిలిటీ వస్తుంది. మళ్ళీ ఈ కేసు 3C2 into 7C2/10C4. వెరీ గుడ్. సో ఈ కేసు చేస్తే ఇప్పుడు ప్రాబబిలిటీ. లాస్ట్ వన్
3C3 into 7C1 by 10C4. రైట్. సో క్యాలిక్యులేట్ చేయను నాకు ఒకటి క్యాలిక్యులేట్ చేసి ఈ ప్రాబిలిటీస్ చెప్పండి నాకు. $35 by 220, 210. ఫస్ట్ కేస్ ప్రాబిలిటీ 0.166. 167 వేద్దామా 3 digits ఓకేనా. Yes, sir. Next Right, is next 0.5. 0.5. 0.5 ఓకే. నెక్స్ట్ ఇది 0.3. 0.30 రైట్. నెక్స్ట్ ఇది 0.033. 0.033. సో అందరూ చెక్ చేయండి ఈ ప్రాబిలిటీస్ మనకి చెప్పిన ప్రాబిలిటీస్ అన్ని కరెక్ట్గా వచ్చేలేదో. సో స్టూడెంట్ చెప్పండి ఇవన్నీ అందరికీ అవే వస్తే కనుక విల్ కంటిన్యూ. సో ప్రాబిలిటీ తెలిసింది, వేరియబుల్ తెలిసింది అన్న. సో వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ? సో వేరియబుల్ ని ప్రాబిలిటీని మల్టిప్లై చేసి టోటల్ చేయాలి. సో మల్టిప్లై చేయండి. 0 into something 0. సో 1 into 0.5 0.5. సో 2 into 0.3 0.6. సో 3 into 0.033 క్యాలిక్యులేట్ చేయండి. 0.099 అంతేనా. సో టోటల్ నేను ఏం చేశాను, ఎక్స్ ఇంటూ పీ చేశాను. ఎక్స్ అంటే వేరియబుల్, డిఫెక్టివ్స్ వేరియబుల్ కి తీసుకోమన్నాడు, ప్రాబిలిటీ మనం కట్టాము. సో మల్టిప్లై చేస్తే అంత 1.199. 1.199 ఓకే. 1.199 సిద్ధా ఆన్సర్. అంటే ఆన్సర్ ఉందా? క్వశ్చన్ నెంబర్ 21. 1.19 అంటే 1.2 ఉన్నాను. సో సరిపోతుంది కదా ఆన్సర్. Yes, sir. 1.20 is the answer. ఆప్షన్ ఏ. సో చెక్ చేసుకోండి, ఎవరికైనా సరే ఏదైనా క్యాలిక్యులేషన్ అర్థం కాకపోతే అడగండి. సో ప్రాబిలిటీ ఇందాక సమ్లో వాడు ఇచ్చేసాడు, ఈసారి మనం క్యాలిక్యులేట్ చేసాం అంతే తేడా. వేరియబుల్ వాడు చెప్పేసాడు, డిఫెక్టివ్స్ అనేది వేరియబుల్ అంట. 0 అన్ని డిఫెక్టివ్స్ ఉన్నాయి, అన్ని కేసు తీసుకోండి, దాని ప్రాబిలిటీస్ క్యాలిక్యులేట్ చేయండి, ఎక్స్పెక్టెడ్ వాల్యూ కట్టండి అన్నాడు. ద ఎక్స్పెక్టెడ్ వాల్యూస్ ఆఫ్ ది డిఫెక్టివ్స్ ఇస్ 1.2. అంటే మాక్సిమం డిఫెక్టివ్స్ 1.2 డిఫెక్టివ్స్ ఉండే ఛాన్స్ ఉంది అని చెప్తాను 4 items లో యావరేజ్ గా. అదే వాడి ఉద్దేశం. దగ్గర వాయిస్ మిస్ చేశాను. ఎనీ డౌట్స్ ఇన్ 21? మా సత్యశ్రీలక్ష్మి అర్థమవుతుందా నీకు ఇది? Yes, sir. మహాలక్ష్మి, రమ్య, శ్రీరమ్య. Yes, sir. రైట్. Yes, మీ sir. అందరికి ఇది అర్థమవుతుంది కదా? రైట్ నాన్న. ఓకే. 2021 కంప్లీటెడ్. నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ 22. సార్ ఈ క్వశ్చన్ కి నాకు సత్యశ్రీలక్ష్మి చెప్తారు. క్వశ్చన్ నెంబర్ 22 ఎలా సాల్వ్ చేయాలో. Second question. The probability that at least one error in account statement prepared by 3 persons A, B, C is 0.2, 0.1, 0.3, 0.1 respectively. If A, B, C prepares 60, 70, 90 such statements. Nana, ముగ్గురు పర్సన్స్ ఉన్నారు. డేటా రాస్తాను జస్ట్ పక్కన. A, B, C ముగ్గురు కూడా ఎన్ని స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేశారు? స్టేట్మెంట్స్ రాస్తాను. వాళ్ళు ప్రిపేర్ చేసినటువంటి డాక్యుమెంట్ స్టేట్మెంట్స్ అనొచ్చు, అలాగే అనొచ్చు. సో ఏ ఏమో 60 స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేశాడు, బి ఏమో 70, దానిలో సి ఏమో 90. ఈ స్టేట్మెంట్స్ లో వాడు ఏం చెప్తాడు? అట్లీస్ట్ వన్ ఎర్రర్, కనీసం ఒక ఎర్రర్ రావడానికి ఎంత ప్రాబిలిటీ ఉందంటే దీనికేమో 0.2, దీనికేమో 0.3, సో దీనికేమో 0.1 రెస్పెక్టివ్లీ అని చెప్పాడు. ఓకేనా? సత్యలక్ష్మి క్వశ్చన్ ఇంతే కదా నాన్న? అంటే ఇప్పుడు క్వశ్చన్ లో వాళ్ళు అడుగుతుంది ఏంటో జాగ్రత్తగా విను. దెన్ ద ఎక్స్పెక్టెడ్ నెంబర్ ఆఫ్ కరెక్ట్ స్టేట్మెంట్స్. ఇప్పుడు వీటిలో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొత్తం డేటాలో అసలు ఎన్ని ఎర్రర్స్ ఉంటాయి? ఎర్రర్స్ ఎన్నో తెలిస్తే దాన్ని బట్టి మనం
వాడు అడుగుతుంది ఏమన్నా కరెక్ట్ ఎన్నో చెప్పచ్చు. ఓకేనా? కరెక్ట్ స్టేట్మెంట్స్ ఎన్నో క్వశ్చన్ అడుగుతాడు. అసలు ఎర్రర్స్ రావడానికి ప్రాబిలిటీ ఇచ్చినప్పుడు ఈ స్టేట్మెంట్స్ ఎర్రర్స్ ఎన్నో కనుక్కోగలమా? ఈ యొక్క డేటాకి ఎక్స్పెక్టెడ్ ఎర్రర్స్ ఎన్ని అని అంటే మనం ఏం చెప్తాం? ఎక్స్పెక్టేషన్ అంటాం. మా అర్థమవుతున్నానా? Yes, sir. ఎక్స్పెక్టేషన్ అంటే ఏం చేయాలి? రెండు మల్టిప్లై చేయాలి. ఇది వేరియబుల్, ఇది ప్రాబిలిటీ. మల్టిప్లై చేసి ఎన్ని ఎర్రర్స్ ఉంటాయి క్యాల్కులేట్ చేయొచ్చా? 60 into 0.2 ప్లస్ 70 into 0.3 ప్లస్ 90 into 0.1 ఎంత అవుతుందో చూడండి. ఎన్ని ఎర్రర్స్ అవ్వచ్చు ఛాన్స్ చూడు. 42. ఏందన్నా 60 into 0.2 అంటే 12, 42 సార్. 21, 9, 42 42 42 అనేవి ఎర్రర్సా శ్రీలక్ష్మి, కరెక్ట్ స్టేట్మెంట్సా? ఎర్రర్స్ సార్. ఎర్రర్స్ ఎలా చెప్పగలవు? ఎర్రర్స్ స్టేట్మెంటే కదా సార్ మల్టిప్లై చేసింది. ఎర్రర్స్ యొక్క ప్రాబిలిటీతో తీసుకున్నాం కాబట్టి మనం కట్టింది ప్రాబబుల్ ఎర్రర్స్ అని. ఓకేనా? యావరేజ్ గా ఈ స్టేట్మెంట్ యొక్క టోటల్ స్టేట్మెంట్స్ అందరూ కలిసి ఎన్ని ప్రిపేర్ చేశారు? 220. సో 220 స్టేట్మెంట్స్ 42 ఎర్రర్స్ అయితే హౌ మెనీ కరెక్ట్ అంటే ఏం చెప్తాం? అంతే కదా? Yes, sir. ఎంత 178. 178. సో ఆప్షన్ చూడు, ఆప్షన్ సి. మా అర్థమైందన్నా? Yes, sir. ఓకే, నోట్ చేసుకున్నాను. క్వశ్చన్ నెంబర్ 22 అర్థం కాని వాళ్ళు చెప్పండి. సార్ దీంట్లో ప్రాబిలిటీ మార్చి చేయొచ్చు సార్. ప్రాబిలిటీ మార్చి డైరెక్ట్ గా కరెక్ట్ స్టేట్మెంట్స్ కూడా కనుక్కోవచ్చు. ఇది ఎర్రర్స్ కాబట్టి సక్సెస్ ఏమవుతాయి, కరెక్ట్ ఏమవుతుంది? ఇది 0.8, 0.7, 0.9 పెట్టుకుని డైరెక్ట్ ఆన్సర్ కూడా రప్పించుకోవచ్చు. చేయొచ్చు, అలాగనే చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అలా చేస్తే అదే ఆన్సర్ వస్తున్నారు. 178 కదా వస్తుంది. ఓకేనా? చేయొచ్చు. ట్వంటీ కంప్లీటెడ్. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి 22 లో. శివ మార్కండేయ లేదా కార్తికేశ్వరి ఎవరికి వాయిస్ వినబడుతుంది క్లియర్ గా? ఓకే, శివ మార్కండేయ ఫస్ట్. శివ మార్కండేయ క్వశ్చన్ నెంబర్ 23 చేద్దాం. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. చదువుతాను, నేను ట్రై చేయండి. 23. బ్యాగ్ కంటైన్స్ 6 white and 4 red balls. ఒక బ్యాగ్ ఉందంట, 6 white 4 red. సో దానిలో ఇఫ్ ఎ పర్సన్ డ్రాస్ 2 balls, సో దీని నుంచి వాడు 2 balls డ్రా చేస్తాను and receives 10 rupees and 20 rupees for a white and red balls respectively. సో 2 balls లో వైట్ వస్తేనేమో దాని కౌంటింగ్ 10 rupees అంట. 10 rupees. 10 rupees and 20 rupees for white and red. సో రెడ్ కేమో 20 rupees వస్తాయంట. అంటే 2 balls లో వైట్ వస్తేనేమో 10, రెడ్ వస్తేనేమో 20 rupees నేను గెయిన్ అవుతాను, గేమ్ లాగా. ఓకేనా? దెన్ హిస్ ఎక్స్పెక్టెడ్ అమౌంట్. ఈ గేమ్ ఆడడం వల్ల నీకు వచ్చే డబ్బులు ఎంత అని క్వశ్చన్ అడుగుతున్నాను. ఎక్స్పెక్టేషన్. సో ఫస్ట్ 2 balls డ్రా చేసినప్పుడు ఏంటి ఆ 2 balls కేసెస్ చెప్పు. వైట్ రెడ్ సార్. అలానే రూల్ ఏం లేదు కదా. మనకి వైట్ వస్తే డబ్బులు ఎంత వస్తాయి కానీ వైట్ రెడ్ 2 రావాలని చెప్పలేదు కదా మనకి ఎక్కడ. ఫస్ట్ వైట్ వైట్ రావచ్చు, వైట్ రెడ్ రావచ్చు, రెడ్ రెడ్ రావచ్చు. 3 కేసెస్ అంతే కదా? ఓకే, సో 3 కేసెస్ నువ్వు అబ్జర్వ్ చేసి వీటికి నువ్వు అబ్జర్వ్ చేసి అమౌంట్స్ ఎంత చెప్పగలవు దానికి? వస్తే 20 rupees సార్. ఏంటన్నా? సో వైట్ వైట్ అంటే ఎంత అమౌంట్ వస్తుంది? 20 rupees. 20 rupees అండి. వైట్ అండ్ రెడ్ అయితే 30 సార్. 39. రెడ్ అండ్ రెడ్ అయితే 39. రెడ్ అండ్ రెడ్ అయితే 49. అంతే కదా? 40 సార్. 3 కేసెస్. ఈ 3 కేసెస్ కి ప్రాబబిలిటీ చెప్పగలమా మనం? ఫర్ ఎగ్జాంపుల్ 2 balls డ్రా చేస్తాము, 2 వైట్ అవ్వాలి. సో ప్రాబిలిటీ ఏమవుద్ది? 6C2/10C2. ఫస్ట్ కేసు కానీ అలాగే సెకండ్ కేసు ప్రాబబిలిటీ. మా ప్లేస్ వల్ల కొంచెం ఇలా వచ్చింది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి.
ఓకేనా? 6C1 into 4C1 by 10C2. వెరీ గుడ్. 6C1 into 4C1 by 10C2. రైట్. లాస్ట్ కేస్ నా Yes, sir. 4C2 by 10C2. 4C2 by 10C2. 10C2. సో క్యాలిక్యులేట్ చేయండి ప్రాబిలిటీ వాల్యూస్ ఎంత. ప్రాబిలిటీస్ ఎంత చెప్పండి. ఫస్ట్ 0.33 సార్. 0.33. ఓకే. నెక్స్ట్ వన్ 0.533. 266. 53. నెక్స్ట్ ది 0.133. సో చెక్ చేసుకోవాలని అందరూ ఈ వాల్యూస్ వచ్చేలేవు. సో ఫస్ట్ 0.33 అంటే, సెకండ్ 0.53 అంటే, థర్డ్ 0.133 అంట. సో అందరూ సాల్వ్ చేయాలి. చేస్తే కనుక వీటిని మనం ఇప్పుడు ఏం చేయాలి? సో ఎక్స్ ఇంటూ పి, ఎక్స్ఐ ఇంటూ పిఐ. సో అమౌంట్ ని ప్రాబిలిటీని మల్టిప్లై 20 into 0.33. 6.6. 6, sir. 6.6. 6.6. అలాగే 30 into 0.53. 15.9. 10.9. 40 into 0.133. 5.32. 5.5. 5.32, sir. 5.34. 32 sir. 32. sir. Total. Okay. Total 27.82. 27.82. So 28 is approximately కదా ఆప్షన్ డి వస్తుంది. D. Yes, sir. సో మన పాయింట్స్ వేరియేషన్ వల్ల ఒకవేళ పాయింట్స్ కాకుండా పైన నెంబర్స్ అలాగే వదిలేస్తే నీకు ఎగ్జాక్ట్ వాల్యూ వచ్చేది. సో మీరు పాయింట్స్ లోకి కన్వర్ట్ చేయాలని రూల్ ఏమీ లేదు నాకు ప్రతిసారి. ఎందుకంటే పాయింట్స్ వల్ల వేరియేషన్ వల్ల నెంబర్స్ మారిపోతున్నాయి కదా. సో దాని బదులు 62 వాల్యూ పైన 10C2 వాల్యూ కింద వదిలేస్తాం అనుకో, 20 తో దాని డైరెక్ట్ గా మల్టిప్లై చేస్తే ఎగ్జాక్ట్ వాల్యూస్ వచ్చాయి. ఓకేనా? సో అందువల్ల మనకు కొంచెం వేరియేషన్ వచ్చింది, నాట్ అన్ ఇష్యూ. సో అంటే దీని దగ్గరలో ఉన్న వాల్యూ 28 రూపీస్. మార్కండే అర్థమైంది అది నీకు? Yes, sir. ఓకేనా? రైట్. క్వశ్చన్ నెంబర్ 23 కంప్లీటెడ్. సో నోట్ చేసుకోండి, ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే అడగండి. చూసారు కదా ఈ గేమ్ అనమాట. ఈ గేమ్ లో బాల్స్ 2 balls ఇచ్చే గేమ్ లో 20 రావచ్చు, 30 రావచ్చు, 40 రావచ్చు. వీటి యొక్క ప్రాబిలిటీస్ ఎంత అంటే వీటికి ఓవరాల్ గా యావరేజ్ ఎంత రావచ్చు? 27 రూపీస్ అప్రాక్సిమేట్ గా వాడు ఎక్స్పెక్ట్ చేస్తాను. 27 రూపీస్ ఈ గేమ్ నుంచి నెగ్గచ్చు అని. So last question number 24, last question. So దీంతో మనకి ప్రాబిలిటీ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. Question number 24. Question number 24. The probability distribution. సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఇందాక చెప్పింది ఎవరైనా మార్కండే కదా. సో కార్తిక్ క్వశ్చన్ నెక్స్ట్. Yes, sir. సో కార్తిక్ క్వశ్చన్ ద ప్రాబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్ ఇచ్చాను, డేటా ఎక్స్ ఇచ్చాడు, అలాగే వాటి యొక్క ప్రాబిలిటీ ఇచ్చాను. Yes. సో ఎక్స్ వచ్చి 1 2 4 6 8 అంటే నెంబర్స్. ప్రాబిలిటీ k 2k 3k 3k k అంట. రైట్, ఇదేనా డేటా. Yes. సో వేరియన్స్ ఆఫ్ ఎక్స్ అండ్ సేమ్ ఇందాక లాంటి క్వశ్చన్ కదా. వాట్ ఇస్ ద వేరియన్స్ ఆఫ్ ఎక్స్ ఫార్ములా? Sigma square is equal to sigma x square p minus mu square. ఓకే. సో వేరియన్స్ అంటే సిగ్మా ఎక్స్ మైనస్ మ్యూ హోల్ స్క్వేర్ అంతేనా? సో డైరెక్ట్ ఫార్ములా చెప్తున్నా, సిగ్మా ఎక్స్ స్క్వేర్ p మైనస్ sigma x whole square. సిగ్మా కాదు ఇది. Yes. సో ఈ ఆఫ్ మ్యూ హోల్ స్క్వేర్, Yes. మ్యూ స్క్వేర్, యూ కెన్ సే మ్యూ స్క్వేర్. సో ఈ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఫార్ములా సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఇంటూ పి. p ఇదేమో సిగ్మా ఎక్స్ ఇంటూ పి into p హోల్ స్క్వేర్. సో అంటే మన దీనిలో ఎక్స్ స్క్వేర్ అన్ని కట్టాలి. సో ముందు ప్రాబిలిటీ ఇవ్వలేదు క్వశ్చన్ లో, ప్రాబిలిటీ ఎలా కనిపెట్టాలి? sum of all probability is equal to 1, sir. 1. వెరీ గుడ్. సో దీని నుంచి ప్రాబిలిటీని మనం క్యాలిక్యులేట్ చేసాం. సో ప్రాబిలిటీ చెప్పచ్చు ఇప్పుడు. Yes. సో దీని నుంచి టోటల్ ఫస్ట్ అన్ని కేసులు కలిపిస్తే టోటల్ ఎంత వస్తుందో చూడు. K is equal to 1/10.
టోటల్ k ఈక్వల్స్ టు 1/10. సో ఎలా చెప్పాను? సో ఈ టోటల్స్ అని చెప్పిన 3, 6, 9, 10 అంతే కదా. సో 10k ఈక్వల్స్ టు టోటల్ 1 అన్న. సో k ఈక్వల్స్ టు 1/10. సో k తెలిసిపోయింది కాబట్టి ఇక్కడ మనకి కనబడుతుంది. సో 1/10 ఫస్ట్ ప్రాబబిలిటీ, దట్ ఈక్వల్స్ టు 0.1. సో సెకండ్ 2 into 0.1 0.2 0.2 3 into 0.1 0.3 0.3 0.3 0.1. సో టోటల్ సరిపోయిందా ఫామ్ కి? yes sir. సరిపోయింది. సో ఇప్పుడు వచ్చేసింది అంటే వేరియబుల్ తెలిసిపోయింది, ప్రాబిలిటీ తెలిసిపోయింది. సో ఇంకా మనం చేయొచ్చు అండి, ఎక్స్ స్క్వేర్ కట్టి ఎక్స్ స్క్వేర్ ఇంటూ పీ చేయొచ్చు, అలాగే ఎక్స్ ఇంటూ పీ చేయొచ్చు. సాల్వ్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ 1 4 16 36 64. సో మల్టిప్లై చేయాలన్నా ఎక్స్ స్క్వేర్ ఇంటూ పీ 0.1 0.1 4 into 0.2 0.4 4 into 0.2 అండి 0.8 ఏమో 0.8 కదా నాన్న. yes 16 into 0.3 16 into 4.8 ఎక్స్ స్క్వేర్ ఇంటూ పీ చేస్తాం. ఓకేనా? yes sir. ఎంత అండి? 4.8 4.8 నెక్స్ట్ 36 into 0.3 10.8 10.8 అన్న. 64 into 0.1 6.4 టోటల్ ఎంత చూడు 22.9 22.9. సో అలాగే ఎక్స్ ఇంటూ పీ సార్ ఎక్స్ ని పీ ని మల్టిప్లై 1 into 0.1 సో 2 into 0.2 0.4 అంతేనా? yes sir. 4 into 0.3 1.2 1.2 6 into 0.3 1.8 8 into 0.1 0.8 0.8. సో టోటల్ 4.3 4.3. yes sir. రైట్. సో అన్ని తెలిసిపోయింది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఇంటూ పి 22.9 minus 4.3 whole square. So 22.9 minus 4. 18.49 minus చేసే 4.41. 4.41 4.41. This is an answer. The option of yes sir. option B. B. Okay, done. సో దీంతో మనకి ప్రాబబిలిటీ మొత్తం కంప్లీట్ అయిపోయిందన్న. సో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే చెక్ చేసుకోండి ఒకసారి చెప్పిన సమ్స్ లో.